మనం లాకర్స్ లో ఏదైనా ఎందుకు దాచుకుంటాం? అవి సేఫ్ గా ఉంటాయి అని. కానీ ఏళ్ల తరబడి అవి ఓపెన్ చేయకుండా అలాగే వదిలేసాం అనుకోండి, అది రిస్క్ ఏమో. ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్పాలి. ఒక ఎలక, ఒక ఏటీఎం, 12 లక్షలు. అస్సాం లో జరిగింది. యాక్చువల్లీ ఒక SBI ఏటీఎం ఆఫ్లైన్ ఉందట. టెక్నీషియన్స్ దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక ఎలక బయటపడింది. అసలు ఆ ఎలక చేసిన మెస్ అంతా ఇంత కాదు, ఏకంగా 12 లక్షల డ్యామేజ్ జరిగిందట. ఇది యాక్చువల్లీ రియల్ గా జరిగిందండి. అస్సాం లో జరిగింది 2018 లో. బట్ ఇప్పటికీ వైరల్ అవుతుంది. యాక్చువల్లీ ఇలాగే మన ఇంట్లో కూడా జరుగుతుంది కదా. అంటే మనం చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే మనీ కావచ్చు, మన ర్యాక్స్ లో లేదంటే బ్యాగ్స్ లో, లాకర్స్ లో స్టోర్ చేసి ఏళ్ల తరబడి అలా వదిలేస్తారు. బట్ దిస్ యాక్చువల్లీ రిమైండ్స్ us. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనకు ఒక రిమైండర్ లాంటిది అనమాట. అట్లా పెట్టి వదిలేసి మర్చిపోకండి, అప్పుడప్పుడు తీసి చెక్ చేస్తూ ఉండండి. అంటే అందులోంచి ఎలకలే బయటపడతాయో, ఇంకేమైనా మెమరీసే బయటపడతాయో మనకు తెలియదు కదా. నాట్ జస్ట్ డాక్యుమెంట్స్ ఆర్ మనీ, మంచి మంచి మెమరీస్ ని కూడా దాచుకుంటాం. సో అన్స్క్రిప్టెడ్ విత్ జోలో మీకు ఎలక స్టోరీ ద్వారా ఒక రిమైండర్ ఇస్తున్నాను. జస్ట్ గో చెక్ యువర్ బ్యాగ్స్ అండ్ ర్యాక్స్. అందులో ఏమున్నాయో ఏంటో ఒకసారి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ యాక్చువల్లీ కమెంట్ చేయండి, వెన్ వాజ్ ద లాస్ట్ టైం మీ ఇంట్లో మీ వార్డ్రోబ్స్ కానీ, ఓల్డ్ ర్యాక్స్ కానీ, బ్యాగ్స్ కానీ అసలు ఎప్పుడు క్లీన్ చేశారు మీరు? కమెంట్ చేయండి.